పులి పంజాకి నిండు ప్రాణం బలైపోయింది. కాగజ్ నగర్లో సంచరిస్తున్న పులి అక్కడి గ్రామాల ప్రజల్ని వణికిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కుమ్రం భీం జిల్లాలో పులి దాడిలో గాయపడ్డ యువతి ప్రాణాలు కోల్పోయింది. చేనులో పత్తి ఏరుతుండగా వెనక నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేసింది పులి. పులి దాడిలో తీవ్ర గాయాల పాలైంది ఆ యువతి. ఆమె పేరు లక్ష్మిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగజ్ నగర్ మండలం గన్నారంలో యువతిపై దాడి చేసింది పులి. కుమ్రం భీం జిల్లాలో జరిగిన విషాద ఘటన ఇది. చేనులో పత్తి ఏరుతున్న యువతిపై పులి దాడి చేసి గాయపరిచింది. తీవ్ర గాయాల పాలైన లక్ష్మిని హాస్పిటల్కు తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పులి మాట వింటేనే ఆ ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ఇప్పుడు కాగజ్ నగర్ మండలంలో పులి సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. యువతిపై దాడితో అటవీ శాఖ అప్రమత్తమైంది. నజ్రూల్ నగర్, గన్నారం, ఈస్గాం, బెంగాలీ క్యాంప్ సహా 12 గ్రామాల ప్రజల్ని అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. దాడి చేసిన పులి ఈస్గాం, గన్నారం సమీపంలో సంచరిస్తున్నట్లుగా స్థానికులు గుర్తించారు. పులి దాడిలో యువతి మరణించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది కాలంగా మనం చూస్తున్నాం, అక్కడక్కడ పులి కనిపించడం, దాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించడం వరకే మనం ఘటనలో వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇవాళ మాత్రం కుమ్రం భీం జిల్లాలో ఒక విషాద ఘటన జరిగింది. కుమ్రం భీం జిల్లాలో పులి దాడిలో ఒక యువతి గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు ఆమె చనిపోయింది. ఆ టైంలో చేనులో పత్తి ఏరుతుండగా వెనక నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేసింది పులి. ఆదిలాబాద్ కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్లలో. నరేష్, పులి కనిపించింది మాత్రం మనం ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్నాం గత కొద్ది కాలంగా ఎక్కడైనా, కానీ వచ్చి చంపేసిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎలా జరిగింది ఈ ఘటన? ప్రస్తుతం ఎక్కడ పులి ఉన్నట్లు గుర్తించారు? ఏం చేస్తున్నారు అధికారులు? కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ ఈస్గాం కు సంబంధించిన సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుంది. ఉదయము పత్తి వేరేందుకు వెళ్లిన మోర్ల లక్ష్మి అనే వ్యవసాయ కూలిని, 22 సంవత్సరాలు ఉంటాయి యువతికి, వ్యవసాయ కూలి పత్తి ఏరుతున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చిన పులి మెడ భాగంలో దాడి చేసి హత్యం చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ రక్తం మడుగులో పడిన లక్ష్మిని చూసిన వ్యవసాయ కూలీలు, రైతులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో పులి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఆ తర్వాత ఉటాగుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే అటవీ శాఖ పరిధిలో కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతంలో దాదాపుగా 10కి పైగా పులులు సంచరిస్తున్నాయంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అటవీ శాఖ పరిధిలో నుంచి గ్రామాల సమీప ప్రాంతంలోకి, గ్రామాల్లోకి పులులు వస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతంలోని దాదాపుగా 3 మండలాల ప్రాంతంలో దయగాం, పెంచకల్పేట, కాగజ్ నగర్ మండల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్ గా 3 రోజుల క్రితమే ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ ఈస్గాము కు సంబంధించిన ప్రాంతంలో, మరోవైపు టోల్ గేట్ కు సంబంధించిన ప్రాంతంలో జాతీయ రహదారి దాటుతూ పులి కనిపించింది. ఇప్పుడు జాతీయ రహదారి దాటిన పులే ఇప్పుడు దాడి చేసిందా, లేక మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులి దాడి చేసిందా అన్నది గుర్తించాల్సి ఉంది. పాదముద్రలను అయితే సేకరిస్తున్నారు. మరోవైపు మోర్లే లక్ష్మి మీద దాడి చేసిన పులిని ఈస్గాముకు సంబంధించిన సమీప ప్రాంతంలో స్థానికులు గుర్తించారు, సెల్ ఫోన్లో బంధించారు. పులి వెంట పరుగులు తీశారు, కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి పులి వెళ్ళినట్టుగానైతే గుర్తిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు దాదాపుగా 4 గ్రామాల్లో హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా పులి దాడి ఘటనలో మహిళ మృతి చెందడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తమకు న్యాయం చేయాలంటూ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు రోడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కాగజ్ నగర్ మండలంలో 3వసారి జరిగిన ఘటనగా చూడొచ్చు. 2 సంవత్సరాల క్రితం కూడా దిగడ, కొండపల్లి ప్రాంతాల్లో పులి దాడితో 2 చనిపోయారు. మానిటర్ మళ్ళీ ఎంటర్ అయిందనే ప్రమాద సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతంలో. ఓకే నరేష్, ఇది కుమ్రం భీం జిల్లాలో జరిగిన విషాద ఘటన ఇది. చేనులో పత్తి ఏరుతున్నప్పుడు వెనక నుంచి వచ్చిన పులి ఒక్కసారిగా లక్ష్మి అనే రైతు కూలిపై దాడి చేసింది. ఆమెను వెంటనే అక్కడున్న వాళ్ళు ఆసుపత్రికి తరలించేలోపు ఆమె మార్గ మధ్యంలోనే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.